హలో గైస్, వెల్కమ్ టు సనిల్ క్రియేటివ్ ఛానల్. ఇది లెర్నింగ్ ఫోటోషాప్ సిరీస్ లో సెకండ్ వీడియో. ఇవాళ మనం నేర్చుకోబోయే టూల్ వచ్చేసి పెన్ టూల్ అండ్ ఆల్ సెలెక్షన్ టూల్స్. ఫస్ట్ అయితే మనం ఫోటో ఓపెన్ చేసుకుందాం. ఓకే, నేను రెఫరెన్స్ గా ఈ యాపిల్ ఇమేజ్ తీసుకున్నాను. మీరు ఏ ఇమేజ్ అయినా తీసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే మనం పెన్ టూల్ గురించి తీసుకుందాం. ఇది వచ్చేసి పెన్ టూల్. అండ్ పెన్ టూల్ ఇంకేమైతే సెలెక్షన్ టూల్స్ ఉన్నాయో వాటన్నిటి యూసేజ్ ఏంటో ఈ వీడియోలో చెప్తాను. పెన్ టూల్ వచ్చేసి సబ్జెక్ట్ సెలెక్షన్ టూల్. ఒక ఇమేజ్ లో ఒక పర్సన్ ని సెలెక్ట్ చేసుకోవాలా, ఒక ఆబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలా, దేని సెలెక్ట్ చేసుకోవాలని ఈ పెన్ టూల్ యూజ్ చేస్తారు. ఒక ఇమేజ్ నుండి సబ్జెక్ట్ ఆర్ ఎనీ ఆబ్జెక్ట్ ని సెపరేట్ చేసుకోవడానికి పెన్ టూల్ యూజ్ చేస్తారు. అండ్ సమ్ అదర్ టూల్స్ ఉన్నాయి, దాని గురించి కూడా మనం నేర్చుకుందాం. అండ్ ఫస్ట్ అయితే మీకు పెన్ టూల్ యూజ్ చేయడం చూపిస్తాను. ఇది పెన్ టూల్ అన్నమాట. దీనికి షార్ట్ కట్ కీ వచ్చేసి పి, లేకపోతే ఇక్కడ పెన్ టూల్ చూపిస్తుంది, దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని రైట్ క్లిక్ చేసుకుంటే ఇక్కడ ఉన్న ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో ఫ్రీ ఫామ్ పెన్ టూల్, కర్వేచర్ పెన్ టూల్, యాడ్ యాంకర్ పాయింట్ ఇలా ఉంటాయి. దీంట్లో సెలెక్ట్ చేసుకోవాల్సింది పెన్ టూల్ ఫస్ట్ వన్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఏ ఇమేజ్ తీసుకున్నా కూడా దాన్ని డూప్లికేట్ చేసుకోవాలని. సో నేను ఇప్పుడు చేసుకుంటున్నాను. కంట్రోల్ చేయి. ఓకే, అండ్ మనం సబ్జెక్ట్ ని సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, ఇలా ట్యాప్ చేస్తే అక్కడ డాట్ వస్తుంది చూసారా, దాని సెలెక్షన్ అంటారు. సో ఇలా సెలెక్ట్ చేసుకుందాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ షేప్ తగ్గట్టు క్లిక్ చేసుకోవాలి. డైరెక్ట్ క్లిక్ చేస్తే అది రాదు. సో ఇలా ఒక డాట్ వచ్చేస్తుంది, ఐ మీన్ ఒక లైన్ లా వచ్చేస్తుంది. దీన్ని మనం పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలంటే కంట్రోల్ జెడ్, దీన్ని ఇలా క్లిక్ చేసుకొని కొంచెం అలా డ్రాగ్ చేసి చూడండి. సో షేప్ తెలుస్తుందా? సో ఇలా వర్క్ అవుతుంది. ఓకే, షేప్ ఆఫ్ యాడింగ్ పెట్టుకొని అండ్ మనము దీన్ని కంటిన్యూ చేస్తే వర్కౌట్ అవ్వదు. సో దానికోసం ఒక షార్ట్ కట్ కీ ఉంది, అది ముందైతే చేసి చూపిస్తాను చూడండి. ఇలా పెట్టేసుకున్నాను అండ్ నెక్స్ట్ ఇలా పెట్టేసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఆ డాట్ నుండి ఎక్కువ మూవ్ అవ్వట్లేదు, ఎక్కువ ఏరియా సెలెక్ట్ చేసుకోవడం లేదు చూడండి. సో దీనికోసం మనం ఏం చేయాలంటే కంట్రోల్ సెట్ కొట్టేసండి. ఫస్ట్ ఇక్కడ డాట్ కనిపిస్తుంది చూసారా, ఇది దీనిపైన అల్ట్ని హోల్డ్ చేస్తూ ఇలా క్లిక్ చేయండి. ముందట ఒక లైన్ లా ఉండేది అది వెళ్ళిపోయింది చూసారా. సో అలా అన్నమాట. సో దీనివల్ల ఏం యూసేజ్ అంటే మనం ఎక్కువ ఏరియా సెలెక్ట్ చేసుకోవచ్చు. కర్వ్స్ ఉన్నాయి కదా, ఆ కర్వ్స్ డిస్టర్బ్ చేయకుండా ఉంటాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకుందాం. ఓకే, చూసారా ఇలా వస్తుంది. ఒకవేళ మనం అలా చేయకపోతే ఇలా వస్తుంది చూసారా. ఎక్కడైతే ఈ పాయింట్ ఉంటుందో దీని స్ట్రైట్ గానే లైన్ వెళ్తుంది చూడండి. ఎంత సెలెక్ట్ చేసుకుందాం అనుకున్నా కూడా చూడండి వెళ్ళట్లేదు. సో ఇదైతే మీకు అర్థమైపోయింది అనుకుంటా. పెన్ టూల్ ఇలా యూజ్ అవుతుంది. ఫస్ట్ అయితే నేను మొత్తం సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని చూపిస్తాను. సో ఆల్మోస్ట్ సబ్జెక్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోయింది. అండ్ ఈ లాస్ట్ టిప్ ఉంది చూసారా, దీని వరకు సబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇలా చేసుకోవాలి. ఇలా ఒక షేప్ క్రియేట్ అయిపోతుంది దానికి. సో ఇప్పుడు మనకు సబ్జెక్ట్ సెలెక్ట్ అయిందా అంటే అవ్వలేదు. దేనికోసం మనం చేయాల్సిన పని ఏంటంటే కంట్రోల్ హోల్డ్ చేస్తూ ఎంటర్ ప్రెస్ చేయాలి. ఇక్కడ లైన్ వస్తుందా, దీన్ని సెలెక్షన్ అంటారు. ఇలా సెలెక్షన్ వచ్చింది. సో ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ని యాపిల్ ఎలా సపరేట్ చేసుకోవాలంటే సింపుల్. ఒకటి మనం కంట్రోల్ జే చేసుకోవచ్చు. ఇలా కంట్రోల్ జేతోని సబ్జెక్ట్ సెలెక్షన్ని సపరేట్ చేసుకోవచ్చు. ఇదొక మెథడ్. ఇలా ఇలా సపరేట్ అయిపోయింది. ఇంకో మెథడ్ ఏంటంటే అందరూ యూజ్ చేస్తారు, నేనైతే మనం అందరూ చేస్తాం. ఇంకోటి ఏంటంటే లేయర్ మాస్క్. ఇక్కడ రైట్ సైడ్లో చూడండి, లేయర్ ప్యానల్ కింద ఎఫెక్ట్స్ అండ్ లేయర్ మాస్కింగ్ ఉంది కదా, లేయర్ మాస్క్ పై క్లిక్ చేయండి. ఓకే, సబ్జెక్ట్ సెపరేట్ అయిపోయింది చూడండి. ఎగ్జాక్ట్లీ యాక్యురేట్గా కట్ అయిందో చూసుకోవాలంటే ఎలా అంటే మనం ఒక లేయర్ క్రియేట్ చేసుకుందాం. సో దాన్ని బ్యాక్ కలర్తో ఫిల్ చేద్దాం. సో చూసుకోండి, ఆల్మోస్ట్ బాగానే సెలెక్ట్ అయిపోయింది. ఓకే, ఇది వచ్చేసి పెన్ టూల్ అనమాట. పెన్ టూల్తో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు. మన నెక్స్ట్ టూల్ వచ్చేసి క్విక్ సెలెక్షన్ టూల్. ఇక్కడ చూడండి, లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఉంటుంది. 3 డాట్స్లో క్లిక్ చేస్తే ఇక్కడ దొరకకపోతే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ సెలెక్షన్, క్విక్ సెలెక్షన్, మ్యాజిక్ వన్, దీంట్లో క్విక్ సెలెక్షన్ ఇది సెలెక్ట్ చేసుకోండి. ఓకే, దీని యూజ్ ఎలా అంటే ఏం లేదు, ఇక్కడ డాట్ వస్తుందా, దీన్ని మనం పెద్దగా చేసుకొని బ్రాకెట్ కేసుకొని ఇలా జస్ట్ ట్యాప్ చేయాలంటే క్విక్ సెలెక్షన్. పేరులోనే ఉంది క్విక్ అని, అంటే తొందరగా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. ఏరియా సెలెక్ట్ కాలేదు చూడండి. అండ్ మనకు ఈ క్విక్ సెలెక్షన్ టూల్ ఉండగా ఇన్ని టూల్స్ ఎందుకు యూజ్ చేయాలి అని డౌట్ అవ్వచ్చు. ఈ క్విక్ సెలెక్షన్ టూల్ అనేది అన్ని కేసెస్‌లో వర్క్ అవ్వదు. ఇప్పుడు ఇక్కడ చూడండి,
ఇక్కడ షాడోస్, హైలైట్స్ అండ్ కొంచెం హార్ష్ షాడోస్ గూడా ఉన్నాయి. దాన్ని పర్ఫెక్ట్‌గా డిటెక్ట్ చేయలేదిది. ఇంతవరకే సెలెక్ట్ చేసుకుంది. ఈ వైట్ పార్ట్ సెలెక్ట్ చేసుకోలేదు. సో, దీంతోని ఇదే ప్రాబ్లమ్. షాడోస్, హైలైట్స్ సరిగ్గా సెలెక్ట్ చేసుకోదు. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవాలంటే ఇలా ట్యాప్ చేయండి. చూసారా? హైలైట్స్ వైట్ ఉంటాయి అండ్ బ్యాక్‌గ్రౌండ్ ఆల్సో వైట్ ఉంది. హైలైట్స్ పైన క్లిక్ చేస్తే బ్యాక్‌గ్రౌండ్ కూడా సెలెక్ట్ అయిపోయింది. సో, దీనితోని కొంచెం ప్రాబ్లమ్ ఉంటది. పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోమన్నమాట. సో, ఈ ఏరియా సెలెక్ట్ అయిపోయింది కదా! దీన్ని మనం ఎలా డీసెలెక్ట్ చేసుకోవాలంటే ఆల్ట్ హోల్డ్ చేస్తే ఈ ప్లస్ సింబల్ కాస్త మైనస్ అవుతుంది. సో, దీన్ని డీసెలెక్షన్ అంటారు. ఓకే. ఇట్లా డీసెలెక్ట్ చేసుకోవాలి దీన్ని. హోల్డ్ చేస్తూ ట్యాప్ చేస్తే అది డీసెలెక్ట్ అయిపోతుంది. సో, ఈ ఏరియాస్ కూడా చూడండి. ఎక్స్‌ట్రా ఏరియాస్ సెలెక్ట్ అయిపోయాయి. ఈ పిక్చర్‌లో షాడోస్ గూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి. ఇవి షాడోస్. మనం ఎంత వరకైతే క్లిక్ చేస్తామో అదే కాకుండా ఇంక ఎక్స్‌ట్రా పార్ట్స్ కూడా సెలెక్ట్ చేస్తది ఇది. పెన్ టూల్ లాగా మనకెంత నచ్చిందో అంత సెలెక్ట్ చేసుకున్నాం. సో, దీన్ని డీసెలెక్ట్ చేసుకోవాలని చెప్పాను కదా! ఇలాగా. హ్మ్. అండ్ పెన్ టూల్‌కి, ఈ టూల్‌కి డిఫరెన్స్ ఏంటో ఇప్పుడు తెలుస్తుంది చూడండి. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయిపోయింది కదా! దీన్ని మనం లేయర్ మాస్క్‌తో సెపరేట్ చేద్దాం. ఓకే. అండ్ ఈ బ్యాక్‌గ్రౌండ్‌ని దీన్ని ఎనకిచ్చేద్దాం. ఇప్పుడు చూడండి. చాలా ప్యాచెస్ వచ్చాయి కదా! ఇదే ప్రాబ్లమ్ దీంతోని. సో, ఇలా ఉంటది. ఓకే. అంత పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ కాదన్నమాట. కొన్ని కొన్ని దాంట్లో చాలా మంచిగా వర్క్ అవుతుంది. దీంట్లో చూడండి కొన్ని ప్యాచెస్ వచ్చాయి. ఎక్కువ మంది వాడరు ఇది. థర్డ్ వచ్చేసి లాసో టూల్. ముందైతే దీన్ని మళ్ళీ డూప్లికేట్ చేసుకుందాం. పై లేయర్‌ని ఆఫ్ చేసేద్దాం. థర్డ్ వచ్చేసి లాసో టూల్. ఇక్కడ కనిపిస్తుంది లేకపోతే యాస్ ఇట్ ఈస్ ఈ 3 డాట్స్‌లో ఉందా దీంట్లో చూసుకోవచ్చు మనం. ఇక్కడ లాసో టూల్ ఉంటది. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే మనం పెన్‌తో ఎలా డ్రా చేస్తాం అలాగే. ఈ పెన్ కాదు మన నార్మల్ బాల్ పాయింట్ పెన్ అలాగా. ఇలా డ్రా చేసుకోవాలి. దీంతోని చాలా కష్టమవుతుంది ఇది సెలెక్ట్ చేసుకోవడం. కానీ కొన్ని కొన్ని కేసెస్‌లో ఇది కూడా యూజ్ అవుతుంది. ఒక్కొక్క టూల్ ఒక్కొక్క ప్లేస్‌లో యూజ్ అవుతుంది. అది చూడండి సెలెక్ట్ చేస్తాను. హ్మ్. ఓకే. ఎటెటో వెళ్ళిపోతుంది. హ్మ్. ఇంతవరకైతే నేను చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఇంత సెలెక్ట్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకా ఎక్స్‌ట్రా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ముందుకెళ్ళిపోతుంది. సో, దానికోసం మనం ఏం చేయాలంటే సింపుల్. ఇక్కడ షిఫ్ట్ ఉందా? షిఫ్ట్‌ని హోల్డ్ చేస్తే ప్లస్ లాగా వస్తుంది కదా! అది ఎక్స్‌ట్రా సెలక్షన్ అన్నట్టు. ఓకే. దీన్ని హోల్డ్ చేస్తూ ఇలా సెలెక్ట్ చేసుకోండి. క్విక్ సెలక్షన్ టూల్‌లో లాగానే ఇందులో కూడా ఆల్ట్ ప్రెస్ చేస్తే ఇక్కడ మైనస్ సింబల్ వస్తుంది దీనిపైన. అలా వస్తది. దీన్ని డీసెలెక్ట్ చేసుకోవచ్చు. ఎంతవరకైతే ఏరియాస్ వద్దనుకుంటామో అది. ఓకే. ఇలా డీసెలెక్ట్ అయిపోయింది. ఇదొక టూల్. అండ్ దీంతో పాటు ఇంకో టూల్ కూడా ఉంటది. ఆ టూల్ వచ్చేసి పాలిగనల్ లాసో టూల్. ఇక్కడ చూడండి. చూపిస్తుందా? ఇది ఇలా పెన్‌లా డ్రా చేసుకోవడం కుదరదు. పెన్ టూల్ ఎలా ఉందో సేమ్ అలాగే కానీ ఇది ఒక స్ట్రెయిట్ లైన్‌లో వస్తుంది. దీన్ని బాక్సెస్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ చేస్తారు. అండ్ దానికే ఇది యూజ్ అవుతుంది మాక్సిమం. అయితే దీన్ని డీసెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి. ట్యాప్ చేసాక ఇక్కడో లైన్ లాగా వస్తుందా? ఇది. ఇట్లా స్ట్రెయిట్‌గానే ఉంటది. బెండ్ అవ్వదేమో అది. మన పెన్ టూల్ లాగా. దీన్ని ట్యాప్ చేసి వెళ్ళిపోవాలి. ఎక్కడైతే మనం సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ. అండ్ దీనితోని ఇబ్బంది ఏందంటే మనం జూమ్ చేసుకోవడానికి గాని, స్క్రోల్ చేసుకోవడానికి గాని కొంచెం ఇబ్బందవుతుంది. చూడండి. ఇది ఇలా సెలెక్ట్ అవుతుంది. దీని స్టార్టింగ్ పాయింట్‌కొచ్చేస్తే దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. ఇలా. ఇదొకటి. దీన్ని మనం తీసేయాలి. అండ్ ఎక్కడైతే ఇంతవరకైతే సెలక్షన్ ఉందో దాన్ని మనం డిసెలెక్ట్ చేసుకోవాలంటే ఏం లేదు. కంట్రోల్ డి ఇది ప్రెస్ చేస్తే అది వెళ్ళిపోతుంది. అండ్ అందరూ యూజ్ చేసే టూల్ వచ్చేసి లాస్ట్ టూల్ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్. మోస్ట్ ఆఫ్ ది ఎడిటర్స్ ఇదే వాడతారు. ఇక్కడ మనకు క్విక్ సెలక్షన్ టూల్ ఉందా? అందులోనే ఆబ్జెక్ట్ టూల్ అని కూడా ఒకటుంది. చూడండి. అండ్ ఇక్కడ చూడండి ఒక సింబల్ లాగా వచ్చింది. సో, దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలంటే దీన్ని ఇక్కడ లెఫ్ట్‌లో ట్యాప్ చేసి రైట్ నుంచి కింద దాకా డ్రాగ్ చేయండి సబ్జెక్ట్ పైన. అండ్ వదిలేసేయండి. అది ఆటోమేటిక్ డిటెక్ట్ చేసుకొని సెలెక్ట్ చేస్తుంది. పిక్చర్‌లో ఏ సబ్జెక్ట్ అన్నా కావచ్చు. ఒక పెన్ అన్నా కావచ్చు, ఇంకేదన్నా కావచ్చు, పర్సన్ అన్నా కావచ్చు. ఈ ఆబ్జెక్ట్ టూల్‌తోని సెలెక్ట్ చేసుకుంటే యాక్యురేట్‌గా సెలెక్ట్ అవుతుంది. అండ్ సెలెక్ట్ అవ్వని పార్ట్స్‌ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో కూడా చూపిస్తాను. సో, ఆల్మోస్ట్ బాగానే సెలెక్ట్ అయిపోయింది. ఎక్కడెక్కడైతే పర్ఫెక్ట్‌గా సెలెక్ట్ అవ్వాలో దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే సింపుల్ థింగ్ ఏం లేదు. మన ప్రీవియస్ టూల్స్‌లో లాగా ఆల్ట్ హోల్డ్ చేస్తే సెలెక్ట్ అవ్వదిది. దీనికోసం షిఫ్ట్ హోల్డ్ చేసి ఎక్కడైతే మనం కావాలనుకుంటున్నామో అక్కడికెళ్ళి కొంచెం డ్రాగ్ చేసి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఆ ఏరియా సెలెక్ట్ అవుతుంది. చూసారా? ఇలాగా. దీన్ని మళ్ళా డిసెలెక్ట్ చేసుకోవాలంటే ప్రీవియస్ టూల్స్‌లో మనం షిఫ్ట్‌ని హోల్డ్ చేసాం. ఏ టూల్‌లో ఆల్ట్ హోల్డ్ చేయాలి. ఇక్కడ చూడండి మైనస్ వచ్చింది. సో, ఇలాగా. ఎళ్ళిపోయింది. సో, దీని సెలక్షన్ చూసుకుందాం మనం ఎలా వచ్చిందో.
లేయర్ మాస్క్. బ్యాక్‌గ్రౌండ్ కిందకేసుకోండి. ఇప్పుడు చూడండి. చాలా బాగా కట్ అయింది. హ్మ్. ఈ ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ ఉండగా పెన్ టూలు, లాసో టూలు ఇవన్నీ ఎందుకు యూజ్ చేయాలి? అసలు ఇవన్నీ అనవసరం ఇది ఒక టూల్ చేయాలనిపిస్తుంది. కానీ నేను ఇంతకుముందే చెప్పానుగా ఏ సెలక్షన్ టూల్ అనేది దానికో పర్పస్ ఉంటది. అండ్ ఈ టూల్స్ గురించి మీరు ప్రాక్టీస్ చేస్తా ఉంటే మీకే క్లారిటీగా అర్థమవుతుంది. ఏ టూల్ దేనికి యూజ్ చేయాలో అండ్ ఏ టూల్ ఎంతవరకు వర్క్ అవుతదో. అండ్ ముందు ముందు వీడియోస్‌లో ఇయన్నీ టూల్స్ గురించి ఇంకా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ ఏ టూల్ ఎక్కడ యూజ్ అవ్వబోతుందో చూపిస్తాను. ఓవరాల్‌గా అయితే ఇదే ఫ్రెండ్స్. పెన్ టూల్ అండ్ ఆల్ సెలక్షన్ టూల్స్ అన్ని నేర్చుకున్నాం కదా! అండ్ నెక్స్ట్ వీడియోలో ఇంకో టాపిక్ కవర్ చేద్దాం. థాంక్ యూ. బాయ్.